యువతకు ఆదర్శనీయులు భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. తన చదువు, మేధస్సు ఈ దేశానికి మరియు పేదలకు ఉపయోగపడాలని భావించిన గొప్ప ఆదర్శనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 95వ జయంతి సందర్భంగా ఈరోజు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి స్థానిక పల్నాడు రోడ్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 95వ జయంతి వేడుకలను ఈరోజు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఎటువంటి రాజకీయ, ఆర్థిక అండదండలు లేకుండా ఒక పేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి కేవలం తన స్వశక్తితో, తన మేధస్సుతో భారత రాష్ట్రపతిగా మరియు దేశం గర్వించదగ్గ క్షిపణి శాస్త్రవేత్తగా నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని, తన చదువు, మేధస్సు ఈ దేశానికి మరియు పేద ప్రజలకు ఎలా ఉపయోగపడాలి అనేది నిరంతరం ఆలోచన చేస్తూ పేదలకు ఉపయోగపడే పలు పరికరాలను తయారు చేశారని, గుండెకు వేసే స్టంట్లు పేదలకు ఉపయోగపడేలా కేవలం 60,000కు అందుబాటులో తయారు చేశారని, కృత్రిమ కాళ్లు, లైట్ వెయిట్ మెటల్స్ను తయారు చేశారని, పాకిస్తాన్ను యుద్ధంలో ఓడించి అగ్ని మిసైల్ బ్రహ్మోస్ మిసైల్ను తయారు చేసి ఈ దేశానికి పేరు తెచ్చారని, ఇటువంటి వ్యక్తి మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేయడం మనకు గర్వకారణం అని, ఆయన రచనలు యువతకు ఆదర్శనీయమని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశానికి ఎనలేని సేవ చేసి మన దేశం ఈనాడు రక్షణ రంగంలో ప్రపంచ స్థాయిలో మిగతా దేశాలతో పోటీగా ఉండగలుగుతుంది అంటే దానికి మొదటి కారణం మన ఏపీజే అబ్దుల్ కలాం గారి. చాలా నిరాడంబరంగా ఉంటూ చాలా దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి ఆయన. మరి మామూలు పేద కుటుంబంలో జన్మించి పేపర్ బాయ్గా పనిచేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేసి రక్షణ శాఖలో ఉద్యోగిగా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశం కోసం కావాల్సినటువంటి క్షిపణులు కూడా తయారు చేసి మిసైల్ మ్యాన్గా పేరు పొందినటువంటి అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. మరి యువతకు ఆయన ఇచ్చిన సందేశాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎప్పుడు కూడా కళలు కనండి, ఆ కళలు నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనేవారు ఆయన. ఆయన చెప్పే కళలు అంటే నిద్రపోయేటప్పుడు వచ్చే కళలు కాదు అవి, మనకు నిద్ర లేకుండా చేసే కళలు అవి. కళలు కంటం అంటే జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి, ఆ లక్ష్యాన్ని పొందడం కోసం, సాధించడం కోసం అభిలయంగా కృషి చేయండి అని చెప్పడం కలాం గారి ఉద్దేశం. అలాంటి వ్యక్తి మన సమకాలీన కాలంలో జీవించి ఉంటాం. ఆయన్ని మనం చూడగలగడం, ఆయన ఉపన్యాసాలు వినగలగడం, ఆయన రచనలు చదవగలగడం చాలా అదృష్టంగా భావించాలి మనం అందరం కూడా. ఆయన రాసినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథం కూడా చాలా గొప్ప పుస్తకం. అది తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవగిన గ్రంథం అది. ఇలా కలాం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గొప్ప వ్యక్తి, గొప్ప ఉపన్యాసకుడు, గొప్ప రచయిత, గొప్ప మేధావి. మరి ఆయన రాష్ట్రపతిగా ఉంటూ పదవి విరమణ చేశాక 2 సూట్ కేసులతో బయటకు వచ్చారు రాష్ట్రపతి భవన్ నుంచి. ఆయనకున్న ఆస్తి ఏంటాయి అంటే బయటకు వచ్చే నాటికి 2,500 పుస్తకాలు, ఒక 3 సూట్లు, 6 ప్యాంట్లు, 4 చొక్కాలు ఉన్నాయంటే. అంత నిరాడంబర జీవి. అలాంటి గొప్ప వ్యక్తికి ఆయన జయంతి సందర్భంగా మనం ఘనమైన నివాళులు అర్పించడం. ఈ కార్యక్రమంలో మీరంతా పాల్గొన్నందుకు సంతోషం. చాలా ధన్యవాదాలు. మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 95వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తున్నాం. స్వశక్తితో పేద కుటుంబంలో జన్మించి బాగా చదువుకొని ఎటువంటి రాజకీయ అండ లేకుండా, ఎటువంటి ఆర్థిక అండ లేకుండా
కేవలం తన స్వశక్తితో, తన తెలివితేటలతో, తన మేధాశక్తితో భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఒక పట్టుదలకి, ఒక వ్యక్తిత్వానికి, ఒక ఆదర్శంగా జీవించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. తన చదువుని పేద ప్రజలకు ఎలా ఉపయోగించాలి, తన టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి భారతదేశానికి అని ఎన్నో కలలు గని భారతదేశంలోనే తయారు చేయాలి, మేక్ ఇన్ ఇండియా అనే వాదాన్ని అప్పుడే తీసుకొచ్చిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిసైల్ తయారు చేయడంలో కానీ, స్టంట్లు తయారు చేయడంలో కానీ, కృత్రిమ కాళ్ళు, ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారు చేయడంలో కానీ, లైట్ వెయిట్ మెటల్స్ ను వాడి ఈరోజు భారతదేశంలో ఎంతో మంది పేదవాళ్ళకి గుండెలో స్టంట్స్ చేయటం కానీ, ఆయన చదువు వల్లనే దాదాపు 2 లక్షల రూపాయలు ఉన్నాయి ఫారిన్ స్టంట్ బదులు 60,000 రూపాయలు ఖరీదు చేసే ఇండియాలో తయారు చేసిన స్టంట్లని ఈరోజు ఎంతో మంది పేదవాళ్ళకి ఈరోజు ఉపయోగపడే కదా. అంతేకాదు, పాకిస్తాన్తో మొన్న యుద్ధం వస్తే అగ్ని మిసైల్ ఎంతో బ్రహ్మాండంగా పనిచేసే, బ్రహ్మోస్ మిసైల్స్ బ్రహ్మాండంగా పనిచేసే, వీటన్నిటినీ కూడా భారతదేశంలోనే తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశ రాష్ట్రపతిగా పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఎంతో మందికి ఆదర్శనీయుడు. ఆయన రాసిన పుస్తకాలు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇప్పటికీ యువతకి ఎంతో ప్రేరణ కల్పించే పుస్తకాలు, రచనలు, మంచి క్యారెక్టరు. సో ఇలాంటి వ్యక్తిని ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాలి యువత అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఆయన ఘనమైన నివాళి అర్పించే కార్యక్రమం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్లానే నర్సరావుపేటలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. మాస్టర్ కాజావల్ మాస్టర్ సహకారంతో మేమందరం కూడా కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఆయన చిరస్మరణీయుడు. ఆయన మరణించిన ప్రతి ఒక్క భారతీయుడు గుండెలో చిరస్మరణీయంగా బతికే ఉంటాడని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.